కమల్ ఫ్రెండ్ రాజేష్ తన బైక్ షోరూమ్కి వచ్చిన కొత్త బైక్ ఫొటోస్ని కమల్ ఫోన్కి పెడతాడు. ఇక అది చూసిన కమల్ అయితే బైక్ చాలా బాగుందని రాజేష్కి ఫోన్ చేసి చెప్తుంటాడు. ఇక రాజేష్ అయితే నువ్వు ఎప్పటి నుంచో కొత్త బైక్ కొనాలనుకుంటున్నావని కొత్తగా వచ్చిన బైక్ని ఫొటోస్ పెట్టానని చెప్తాడు. ఇక కమల్ అయితే నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఉదయానికల్లా ఆ బైక్ నా దగ్గర ఉండాలని చెప్తాడు. ఇక రాజేష్ అయితే ఆ బైకుని ఉదయాన్నే కమల్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇక ఆ బండిని చూడగానే కమల్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. బుజ్జిముండ ఎంత బాగుందో అని ఆ బైక్ ఎక్కి గార్డెన్లోనే రైడ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా పల్లవి చూస్తూ ఉంటుంది. ఆ బైక్ని కమల్ కొనాలనుకుంటున్నాడని తెలిసి పార్వతి అవనిని పిలిచి లాకర్లో డబ్బులున్నాయి, ఒక 5 లక్షలు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. ఇక అవని అయితే లాకర్లో డబ్బులు లేవత్తయ్యా అని చెప్పగానే ఇక పార్వతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటవ నేను చెప్పేది, లాకర్లో డబ్బులు లేవా అని మళ్ళీ అడుగుతుంటే ఇక అవని అయితే లేవత్తయ్యా అని చెప్తూ ఉంటుంది. ఇక బండి కొనాలనుకున్న కమల్ అయితే డబ్బులు లేవనేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోతూ బాధపడిపోతూ ఉంటాడు. ఇక బైక్ తీసుకొచ్చిన రాజేష్ అయితే ఆ బైక్ వేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక కమల్ అయితే చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అవని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లెక్కలు రాసుకుంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన పార్వతి అయితే అవని లాకర్ తాళాలు ఇటు ఇవ్వు అని అడుగుతుంటే ఏంటత్తయ్య తాళాలు ఎందుకు అని అంటుంటే ఇస్తావా ఇవని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక అవని అయితే తన దగ్గరున్న లాకర్ తాళాలు పార్వతికి ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ తాళాలు తీసుకున్న పార్వతి నేరుగా లాకర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక పల్లవి కూడా తన వెనకనే వెళ్తూ ఉంటుంది. లాకర్ ఓపెన్ చేసిన పార్వతి లోపల డబ్బులు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆ డబ్బులు తీసుకొని అవనిని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అవని ఏమైందా అని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఏమైంది అత్తయ్య అని తనని అడుగుతూ ఉంటుంది. ఇంతకుముందు అడిగితే డబ్బులు లేవన్నావు, లాకర్లో ఈ డబ్బులు ఎలా వచ్చాయని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇంతకుముందు చూసినప్పుడు లేని డబ్బులు ఇప్పుడు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పార్వతి అరుపులకి అక్కడికి వచ్చిన కమలు వాళ్ళ నానమ్మ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషపడిపోతూ నేను అనుకున్నది జరిగింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.